ఈరోజు B5 ప్రేక్షకులకి సాంస్కృతిక ప్రోగ్రాంని సంబంధించిన విషయానికి మనం ఈ నెల 8వ తారీఖున జరిగే పురస్కార దానికి గాను నెల్లుట్ల ఫౌండేషన్ రవీంద్రరావు గారికి పురస్కార సమర్పించనున్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక జనగామ నుండి హైదరాబాద్ వరకు ఎదిగినటువంటి కళాకారుడు మరియు మంచి నాయకుడు, పేదల పాలిటి పెన్నిదైనటువంటి రవీంద్రరావు గారికి కళాభిమానుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కళాకారులు ఎవరైతే నాకేంది అనే రోజుల్లో కళను కూడా ప్రోత్సహిస్తూ కళాకారుని ఉత్సాహపరుస్తూ తనకంటూ ఒక స్టైల్లో ఉన్నటువంటి ఈ విభాగాన్ని ఎంచుకోవడం అనేది చాలా కళాకారులకు గొప్ప వరం లాంటిది. కళలకు నిలయం, కళలకు నిలయం, ఈ కళలకు నిలయం, కళాకోవిదుడు రవీంద్రరావు గారు కళాభిమానులకు మహానుభావుడు. కళామ తల్లి ముద్దు బిడ్డైనా రవీంద్రరావు గారికి ఈ పక్షాన మనందరం కృతజ్ఞత తెలియజేసే విధంగా ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాము. నమస్తే అండి. B5 యాజమాన్యానికి స్వాగతం. నెల్లుట్ల ఫౌండేషన్ 6 ఏళ్లుగా చేస్తున్నటువంటి సేవ, అనేక కార్యక్రమాలు చేపట్టిన కార్యక్రమాలు సామాజిక, సాహిత్య, సాంఘిక, సాంస్కృతిక మరియు విద్యా వైజ్ఞానిక రంగాల్లో అనేక కార్యక్రమాలను చేస్తూ ఈనాడు 6 సంవత్సరాలు మొన్ననే పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ 7వ సంవత్సరంలో కూడా ఇది సాంస్కృతిక పునరుజ్జీవనం చేసేటువంటి ఆలోచనతోటి అనేక నాటకాలను ఈ దనగామలో అడగంటినటువంటి ఈ నాటకాలను, నాటక రంగాన్ని, పద్యనాటక రంగాన్ని ముఖ్యంగా చైతన్యవంతం చేస్తున్నటువంటి క్రమంలో చేస్తున్న కృషిని గుర్తించి ఈనాడు హైదరాబాద్లో పేరెన్నికగన్న శివాని ఆర్ట్స్ సంస్థ పని విధానాన్ని బాగా పరిశీలించి మనకు రేపటి 8వ తేదీన మన నెల్లుట్ల ఫౌండేషన్కు జీవన సాఫల్య పురస్కారాన్ని, అవార్డును ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళ యొక్క ఈ పరిషత్ పోటీలను నిర్వహించుకున్న క్రమంలో ఫిబ్రవరి 8వ తేదీన ముగింపు సమావేశంలో అది ఇస్తున్నట్టు వారు ప్రకటించారు. వారికి ధన్యవాదాలు. ఆ నిర్వాహకులకు, ఆ జ్యూరీ మెంబర్స్కు నెల్లుట్ల ఫౌండేషన్ పక్షాన నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎల్లుంటి కార్యక్రమం దనగామ నుండి అక్కడికి హైదరాబాద్కు బయలుదేరడానికి మిత్రులు, గౌరవనీయులు నా మిత్రులు సురేందర్ రెడ్డి గారు, వారు గౌతమ్ మోడల్ స్కూలు కరస్పాండెంటు, నా మీద ఉన్నటువంటి గౌరవంతో నాకు వచ్చినటువంటి పురస్కారానికి ఆయన చక్కటి ప్రోత్సాహాన్ని, చక్కటి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళ బస్సును, భోజన వసతిని కల్పించి ఒక 55 మందితో వారు హైదరాబాద్కు తరలి రావడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చినటువంటి అంశం. ఒక మిత్రుడు జనరల్గా ఏంటి అంటే ఎవరికో పురస్కారాలు అనేకం వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఉన్నటువంటి మిత్రుల మధ్య నుండే అవినాభావ సంబంధాన్ని వారు ఈ విధంగా నా పట్ల ఇంతటి కృతజ్ఞతను, ఇంతటి గౌరవాన్ని ప్రదర్శించినందుకు సురేందర్ రెడ్డి గారికి నేను ఎంతో కృతజ్ఞుడిని. ఇదే సందర్భంలో ఈనాడు అసలు పురస్కారాన్ని ఇచ్చేటువంటి శివాని ఆర్ట్స్ సంస్థ
పరమేశ్వర్ గారు నాకు మంచి మిత్రులు. మరి గత సంవత్సర కాలంగా నా పని విధానాన్ని వారు చూసి మరి ఈ నిర్ణయం తీసుకున్నారు. వారి జ్యూరీ మెంబర్స్లో కూడా ఇది చర్చించి నా పేరును ప్రతిపాదించగా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించి మరి చేసినందుకు అందరికి కూడా వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. మరి జనగామ నుండి సురేందర్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి బస్సు 55 మంది మరి కెపాసిటీ కలిగినటువంటిది. అందులో మా మిత్రులు, మీడియా మిత్రులు, అదేవిధంగా నాకు ఆత్మీయ మిత్రులు మరి ఎవరైనా కూడా దాంట్ని ఉపయోగించుకోవచ్చు. మరి ఎందుకంటే వారు ఆనాటి భోజన ఖర్చులు వారే పెడుతున్నారు, బస్సు ఏర్పాటు చేస్తున్నారు. మరి కాబట్టి ఈ అవకాశాన్ని తీసుకొని మంచి కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుందాం. మనందరం కలిసి జనగామలో కార్యక్రమం జరిగినట్టుగానే హైదరాబాద్లో చేసుకొని రావచ్చు. దీనికి మీడియా మిత్రులు దాదాపు ఒక 10 మంది వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనతో పాటు ఇంకొక ఒక మిగతా మనకు బాగా తెలిసినటువంటి దగ్గరి మిత్రులు, బంధుమిత్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇది బస్సు కూడా మనకు ఎల్లుండి కరెక్ట్గా 9 గంటలకు బయలుదేరుతుంది. ఉదయం 11:30 వరకు మనం హైదరాబాద్కు రీచ్ అవుతాం. 11:30 నుంచి దాదాపు మనం పోయిన తర్వాత 1 గంట వరకు లంచ్ బ్రేకే ఉంటుంది. 1 o'clock తర్వాత మరి మనకు మరి శివాని ఆర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు మనకు 2.5 గంటల పాటు ఈ సమయాన్ని కేటాయించారు, వేదిక సమయాన్ని. ఆ 2.5 గంటల్లో నెల్లుట్ల ఫౌండేషన్ రూపకల్పన చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అందులో బెస్ట్ సింగర్ సంగీత విభావరి మరి నేను అనేక సందర్భాల్లో చెప్తుంటాను. నా శిష్యుడు ప్రభాకర్ మరి ఆయన చక్కటి గాయకుడు. కృష్ణవేణి గారు వారు కూడా అద్భుతమైనటువంటి మరి గాయకురాలు. వారికి అనేక గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తర్వాత లతా మంగేష్కర్ అవార్డ్స్ ఇవన్నీ కూడా వచ్చినటువంటి వాళ్ళు కూడా నా మీద అభిమానం చొప్పున ఒక్క 1 రూపీ అడగకుండా మరి వాళ్ళు అనేక సందర్భాల్లో హైదరాబాద్ నుండి జనగాం వరకు వచ్చి మన ఫౌండేషన్కు ఈ కార్యక్రమాలని ఇచ్చి కూడా కనీసం వాళ్ళ కార్ అలవెన్స్ కూడా కన్వీనియన్స్ కూడా అడగకుండా, లేదు సార్ మీ దగ్గర మేము తీసుకోము అని చెప్పి అంత ప్రొఫెషనల్ సింగర్స్ అయినప్పటికీ ఇది వాళ్ళు ఒక 5వసారి రేపు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇట్లాంటి కార్యక్రమాల్లో. త్యాగరాయ గాన సభలో ఒక 3 సార్లు, జనగామలో ఒకసారి, రేపటి దాంతో 5 సార్ల. మరి ఈ రకంగా నేను కృష్ణవేణి గారికి, మా ప్రభాకర్ కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి. మరి అదేవిధంగా ఇంకా మిగతా మిత్రులు కూడా, ఇప్పుడు ముఖ్యంగా మా కళాకారులు ఇవాళ కళలను ప్రోత్సహిస్తున్నాం కాబట్టి ఈ కళారంగం ముందుకు రావాలనేటువంటి దాంట్లో నా ఆలోచన మేరకు మరి వాళ్ళంతా కూడా మరి కేవలం నేను రవాణా ఖర్చులు మాత్రమే నేను పెట్టుకుంటుంటే వాళ్ళు అన్నీ మరి సెలవులు పెట్టేసి, వాళ్ళు ఉన్నటువంటి ఉద్యోగులు అనేక సెలవులు కోల్పోయి మరి నేను పెట్టినటువంటి కార్యక్రమాలకల్లా వస్తున్నటువంటి మా ఉపాధ్యాయ మిత్రులు, ఇతర ఉద్యోగ మిత్రులు, మరి ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు పని చేసుకుంటేనే మనకి ఇంత ఆదాయం వస్తుంది అని చెప్పి అనుకుని మనం పని చేసుకుంటున్నాం. ప్రతి వాళ్ళు కూడా మరి ఇన్కమ్ సోర్స్ను ఎత్తుక్కొని మనం ఉంటుంటాం. మరి అట్లాంటి ఇన్కమ్ను వదులుకొని మరి ఈనాడు శిక్షణ కోసం కావచ్చు, లేకపోతే ప్రదర్శన కోసం కావచ్చు, వాళ్ళు నేర్చుకున్నటువంటి దాన్ని మరి వాళ్ళంతా ఆసక్తితోటి వచ్చి ఈనాడు మొత్తం కూడా అది మనకు కానరాకుండా పోయినటువంటి మరి ఈ కళా సంపదను మళ్ళీ వెలికి తెచ్చేటువంటి దాంట్లో మా అమ్మగారు అనసూయమ్మ గారు, అదేవిధంగా మా నాన్నగారు లక్ష్మారావు గారి పేరు మీద పెట్టినటువంటి కళాపీఠం, ఆ పేరులోనే ఉన్నదేమో గొప్పతనం. 9 నెలల్లో ఒక ప్రభంజనమై ఈనాడు జనగామలో అద్భుతమైనటువంటి రీతిలో ముందుకు పోతున్నది. ఇది ఇంకా మనం మరి ఉత్సాహంగా ముందుకు పోతాం. ఈ పురస్కారం నా మీద ఇంకెక్కువ బాధ్యతను పెట్టింది. తప్పకుండా మరి ఈనాడు నేను నా శాయశక్తులను నేను ప్రయత్నించి మరి కళారంగాన్ని ముందుకు తీసుకుపోతా. మరి ఎల్లుండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ధన్యవాదాలు. నమస్కారం.